గొప్ప నిరీక్షణ మనలో ఉంటుందో అంత గొప్ప విషయాలు సాధించగలుగుతాం. యేసుక్రీస్తు వారి నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి. ఆయన చనిపోతున్నా కూడా నన్ను తిరిగి లేపగలిగిన దేవుడు నాకున్నాడు, నా తండ్రి ఉన్నాడన్న విశ్వాసంతో తనని హింసించే వారిని కూడా క్షమించేశాడు. మరి అలాంటి నిరీక్షణ ఉన్నప్పుడు మన జీవితంలో సాధించలేదంటూ ఏది ఉండదు. కొన్నిసార్లు ప్రయత్నాలు చేసి 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 అలసిపోతాం, ఆగిపోతాం, బాధపడిపోతాం. కానీ అలా అలసిపోకుండా నూతన బలం పొందుకుని పక్షిరాజు యవనం వల్లే మన యవనాన్ని నూతన పరుచుకుంటూ రోజుకి పైకి ఎగురుతూ ఉండాలంటే కావాల్సింది పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం విశ్వాసము ద్వారా పొందుకోగలుగుతాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఈ లోకమును జయించు విజయము మన విశ్వాసమే. ఈ విశ్వాసము ద్వారా ఏ విశ్వాసం అయితే మనం ఎంచుకున్నామో ఆ విశ్వాసం ద్వారా దేవుడు మనల్ని సమస్త ఆనందముతోను సమాధానముతోను నింపినప్పుడు ఏం జరుగుతుందంటే విస్తారమైన నిరీక్షణకు కారణమైన పరిశుద్ధాత్మను మనం పొందుకోగలుగుతాం. ఆ దేవుని యొద్ద నుండి ఆ యొక్క సజీవమైన నిరీక్షణ పొందుకోగలుగుతాం. అందుకని విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. మన యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుని వాగ్దానాన్ని సందేహించకూడదు. కొన్నిసార్లు మనకు వచ్చే అవిశ్వాసం దేవుని వాగ్దానాన్ని కూడా సందేహించే పరిస్థితి ఏర్పరచబడుతుంది. కాబట్టి మనం పట్టుకున్న విశ్వాసాన్ని విడువక ఆ విశ్వాసం నుంచి అధిక విశ్వాసానికి ఎదుగుతూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తా ఉంటామో విస్తారమైన నిరీక్షణ గలవారుగా ఉంటాం. ఒక కొన్ని లక్షల్లో అప్పు అయిపోయి భయంకరమైన పరిస్థితుల్లో డౌన్ ఫాల్ అయిపోయినా నిరీక్షణ పోకపోతే కోల్పోయిన దానికంటే 10 రెట్లు సంపాదించే సామర్థ్యం దేవుడు ఇస్తాడు. అలాంటి అంటే తరిగిపోని నిరీక్షణ కావాలంటే మొదటి మెట్టు విశ్వాసం. ఆ విశ్వాసము పరీక్షించబడి ఆ విశ్వాసము నుంచి సమస్త ఆనందము సమాధానంతో మనం నింపబడిన తర్వాత ఉన్నతమైన నిరీక్షణ కలిగి ఉంటాం. ఈ నిరీక్షణ వలన మనం సాధించలేనిది ఏది ఉండదు. ఆ ప్రేమ నుంచి మనలను మరణము కూడా వేరు చేయలేదు. అలాంటిది దేవుడిచ్చే నిరీక్షణ. దేవుడు విస్తారమైన నిరీక్షణ చేత మిమ్మల్ని నింపి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.